బాబుగారి మంత్రివర్గ కూర్పు చూస్తే తెగించినట్టే కనబడుతుంది. ఎందుకంటే సుదీర్ఘకాలపు రాజకీయ ప్రస్థానాలు ఉన్నటువంటి వాళ్ళు, లేదంటే రాజకీయ కుటుంబాలుగా పేరు పడ్డటువంటి వాళ్ళు సీనియర్ మోస్టుల్ని పక్కన పెట్టి భవిష్యత్ అవసరాల కోసం కొత్త వాళ్ళకి అనేక మందికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా 17 మంది వరకు టోటల్ మంత్రివర్గంలో కొత్త వాళ్ళు ఉన్నారు. 25 మందిలో 17 మంది కొత్త వాళ్ళు కావడం అన్నటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటిది. అంటే ఇక మిగతా 8 మంది మాత్రమే సీనియర్లు. ఆ 8 మందిలో ఒకటి అయ్యన్న పాత్రుడు, నారాయణ, అట్లాగే రవీంద్ర, ఆనం, పార్థసారథి, చంద్రబాబు, వీళ్ళందరూ సీనియర్లు అవుతారు. అదే సందర్భంలో మిగతా వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అవుతున్నారు. వాస్తవంగా ఏజ్ పరంగా చూసినా సరే చంద్రబాబు గారు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఈ దఫా యూత్కి ఎక్కువ అవకాశం ఇస్తారని చెప్పారు చంద్రబాబు. లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా చెప్పింది అదే. ఇప్పుడు చూస్తే ఓ రకంగా ఆ తరహా మెంటాలిటీనే ఎక్కువగా చూపించినట్టు కనబడుతుంది ఈ మంత్రివర్గ కూర్పులో.